రేషన్ వస్తుందా? ఇల్లు ఉందా? ఉందా? అన్నీ వస్తున్నాయి. ఇంకంటే సదరం చేయించండి, అలా అమ్మ ఓట్ ఓపెన్ అవుతారు. ఫస్ట్ పిల్లలందరికీ వస్తుంది. డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ సంవత్సరానికి నేను ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాను. ఇచ్చారా? మీరు ఒకసారి $2.30కి మీరు కట్టుకున్నారు. వాళ్ళు రాజన్న 6,000 వస్తుందా? మళ్ళీ వచ్చాక పెట్టిందా? మళ్ళీ స్లాట్ బుక్ చేసి మొన్నే కదా సంవత్సరం అయింది కాబట్టి అన్ని బాగున్నాయా? శుభ్రంగా పాపకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టినావా? బాగున్నాయా? హ్యాపీనా? మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉండట్లేదు. ఏం వస్తుంది ఏమన్నా ఒక దానికి లేకపోయినా మేము ఎందుకు వచ్చే పరిస్థితి ఉంది కదా. ఖచ్చితంగా అంటే మనకి ఎంత చెప్పారు ఆర్టీలు అప్పచెప్పని చెప్పారైనా నేను చెప్పాను. ఓకే కట్టించేసుకో 2,30,000 ఇస్తారు. కట్టించేసుకోండి 2,30,000. ఏం మీకు కావాలంటే వేసుకోండి. మీరేమి మీకు అంగులు పెట్టుకోవాలి. మెరుగులు కావాలని నువ్వు తిప్పుకో. సున్నం వేసినా సినిమా బాగుంటుంది. డిపో ఓపెన్ చేస్తాక సినిమా మాట్లాడతాకోలేదు. మా అమ్మాయి అండి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే మాస్టర్ తిరగండి వెళ్ళి మాట్లాడి ఆయన దైవం చదువుకున్నాను. మా అమ్మాయి పీకులన్నీ ఆయన కట్టాడు. ఏమయ్యా జాబ్ పెట్టావా? అన్ని బాగానే ఉన్నాయా? నువ్వు చెప్పకపోతే నువ్వు అలిగేవో తెలియట్లా, మా అన్ని వచ్చినాయో తెలియట్లా. నవ్వుతుండాలి కదా. ఎక్కువ ఉందా నీ పట్టా మీద? ఉంటే అప్ చెప్తారు. డిసెంబర్లో అప్ చెప్తారు. అందులో ఉందా లేదా చూపించు. దాని మీద మాట్లాడండి. మాట్లాడారు. అంత బాగున్నావా? శుభ్రంగా ఏదైనా ఇబ్బంది వస్తే అవును. బాగానే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి ఇంటర్వ్యూలోకి వెళ్ళాడా? బాబా మెట్టు దిగా కిందకి పెన్షన్ వస్తుందా? అటు ఇటు తీసేస్తాం. కాలువ పెట్టేస్తాం. తల్లికి ఉన్నాం. దేనికి కారణం? కారణం అయితే మరి 3 మీటర్లు ఉన్నాయి. తీయించండి. 3 వెళ్ళిపోయారు మీద మొత్తం వెంటనే తెల్లారి చేశారు. భర్త పోయి ఉంటే వాళ్ళు వర్షం వచ్చే నీళ్ళు వచ్చేది రోడ్డు గురించి కాదు, ట్రైన్ల గురించి. ఈ ట్రైన్లన్నీ మొత్తం ట్రైన్ల మీద అన్ని తీసేస్తాం. మరి అందరూ ఓకే అని చెప్తున్నాను. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసుకోవచ్చు. యూనిఫామ్ అది మరి వచ్చే సంవత్సరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 42వ డివిజన్లో ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా
రోజు అవగాహన కల్పించడానికి. ఎందుకంటే ప్రజలకి అవగాహన లేక కొన్ని పథకాలు ఏ వస్తున్నాయో ఆధార్ సీడింగ్ చేయించుకోవడం కానీ, కరెంటు మీటర్లు వాళ్ళకి ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయిపోయినా వాళ్ళు తెలుసుకోకుండా ఉండటం కోసం, అలాగే ఏదైతే కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారో, ఎందుకంటే స్కూల్లో వాళ్ళది ఏదైతే తల్లికి వందనం పడతాయి, వాళ్ళేమో తల్లికి వందనం పడద్దని చెప్పి స్కూల్లో జాయిన్ చేయకోకుండా పెండింగ్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి పడలేదు. అవన్నీ కూడా వాళ్ళు ముందుగా చేయించుకుని, అలాగే వాళ్ళ కరెంటు మీటర్లు వాళ్ళ పేరు మీద లేదనేది అన్నీ చూపించుకుంటే వాళ్ళకు కూడా సెకండ్ లిస్టులో 2200 మందికి వచ్చినాయి. అలాగే ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్న వాళ్ళకు కూడా థర్డ్ లిస్టులో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల, అలాగే ఇల్లు కూడా టిట్కో ఇల్లు అవ్వచ్చు, అలాగే ఏదైతే మన ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు అవ్వచ్చు, మేమేమి ఆ ఇల్లు ఆపుకోకుండా అందరికీ కూడా ఏదైతే ఆ ఇల్లు అందరికీ కూడా కట్టించి త్వరితగతిని ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అందరికీ ప్రతి డివిజన్లో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. 4 రోజులు స్పెషల్ డ్రైవ్గా ప్రతి ఒక్కరికి మీటింగ్లు పెట్టి జరుగుతుంది. తర్వాత నుంచి ఏదైతే ఆర్పీలు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే జగన్ ప్రభుత్వంలో మరి ఏదైతే బలవంతంగా దౌర్జన్యం చేసి ప్రజల దగ్గర 35,000 రూపాయలు చొప్పున 11 కోట్ల రూపాయలు వసూలు చేశారో, ఆ 11 కోట్ల రూపాయలని కూడా ప్రజలకు ఎవరైతే కట్టిన ప్రజలందరికీ కూడా ఈ వారం రోజుల్లోపు ఎవరి డబ్బులు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకున్నాం. ఆ రోజున ఎలక్షన్లో హామీ ఇచ్చాం. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చాక కొంతమంది రోడ్లు డ్రైన్లు అని అంటున్నారు. ఈ రోజున వాళ్ళని ఒకటే ప్రశ్న అడిగాం. ఇప్పుడు సంవత్సరం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల్లో కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల్లో కానీ ఏ ఒక్కటైనా ప్రజలకు ఉపయోగపడింది ఒక్కటైనా ఉందనేది వాళ్ళనే అడిగాం. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే మాకు కూడా తెలుస్తుంది అనేది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. డ్రైన్లు రోడ్లు అనేది అది ప్రభుత్వ బాధ్యత, మా బాధ్యత. మేము డెఫినెట్గా ఒక్కొక్క రోడ్డు ఏదైతే ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. భవిష్యత్తులో ఏదైతే వచ్చే సంవత్సరం నాటికి ఏవైతే డ్రైన్లు ఉన్నాయో, ఏవైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు కూడా వేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదైతే సంవత్సర పరిపాలనలో మేము ఇంటింటికి ఏ విధంగా తిరిగామో, అలాగే 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన పరిపాలనలో మేము వాళ్ళని ఎదిరించి ఏ విధంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఇదివరకు ఏం చేసింది అనేది వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది అనేది వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలం కొంచెం నెలలు ఇబ్బంది పడుతుంది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.